చేసినటువంటి లైఫ్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా అవమానించారు అని చెప్పేసి కూడా ప్రస్తుతానికి సర్వత్రా చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి. దీని మీదే ఇవాళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతోటి సజ్జా అజయ్ కుమార్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే రాయపాటి అను గారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మస్తన్రావు గారు పొలిటికల్ అనలిస్ట్, వీళ్ళు మనతోటి లైవ్లో ఉన్నారు. మస్తన్రావు గారు గుడ్ మార్నింగ్. అసలు ఏంటి అంటే జాతీయ జెండా ఎగరేయకపోతే, జెండా వందనంలో పాల్గొనకపోతే, స్వాతంత్ర దినోత్సవ సంబరాలకు హాజరు కాకపోతే దేశభక్తి లేనట్టేనా? సో దేశభక్తికి జాతీయ జెండాను ఎగరవేయడానికి ఉన్నటువంటి లింక్ ఏంటి? నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోయాడు కాబట్టి, అధికారం లేదు కాబట్టి, అధికారం పోయింది కాబట్టి ఆయనకి దేశభక్తి పోయింది అని చెప్పేసి రకరకాలైనటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమంటారు? ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా, ఇప్పుడు మనము 1947కి పూర్వము మన దేశంలో ప్రజలు ఎన్ని అగచాట్లు ఎదుర్కొన్నారు, బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎన్ని వేధింపులు, వాళ్ళ అరాచకాలను తట్టుకొని నిలబడ్డారు. దానికి ప్రతిగా మన దేశ ప్రజలందరూ కూడా ఎన్నో త్యాగాలను వచ్చి ఏ విధంగా మనం స్వాతంత్రం సంపాదించాం. ఈరోజు ఇంత స్వేచ్ఛగా మన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ, మన సార్వభౌమాధికారాన్ని చాటుకుంటూ మనంగా పరిపాలించుకుంటున్నామంటే అది స్వాతంత్ర పోరాట యోధుల త్యాగఫలం అనేది చెప్పాలి. అది ఎప్పుడు కూడా నిరంతరం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. జాతీయ జెండాన్ని చూస్తే ఒక రకమైన ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే అంశం అనమాట. మనము ఎవరి కింద లేము, బానిస సంఖ్యలన్నీ కూడా తెంచుకొని ఉన్నామనేది మనం ఎప్పుడు నిరంతరం చెప్తా ఉంటాం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జాతీయ జెండాను ఎగరవేసినప్పుడు కూడా ఆయన ప్రసంగాల కూడా అవే చెప్పాయి. సో నిరంతరం స్మరించుకుంటా ఉండాలి, జ్ఞాపకం తెచ్చుకుంటా ఉండాలి. వాళ్ళు ఏదైతే మార్గం చూపారో వాళ్ళ మార్గదర్శకత్వంలో మన అడుగులు పడాలి. అప్పుడు దేశం పురోభివృద్ధి సాధిస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే ప్రజలకు వాళ్ళ స్వేచ్ఛ వాయువులు ఉంటాయో, స్వేచ్ఛ వాళ్ళ హక్కులు కాపాడబడతాయో అక్కడే కూడా ప్రజాస్వామ్యం మనగలుగుతుంది అనేది కూడా ఆయన ప్రసంగాల్లో కూడా మనం చూసాం. సో మరి నిన్న 2 రోజుల క్రితం ఆగస్టు 15వ తేదీన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సద్దల రామకృష్ణారెడ్డి గారు ఎగురవేశారు జాతీయ జెండాని. నిజానికి ఏంటంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇది ఒక అవకాశంగా తీసుకోవచ్చు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అది రాజకీయ అంశాలు కాకపోయినా కూడా వాటిని టచ్ చేస్తారు. మన రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, లేకపోతే స్వతంత్ర పోరాటంలో ఏ విధంగా చేశాము, ఈ రోజు ఇట్లా ప్రజాస్వామ్యం ఉంది, లేదా రాజకీయ నాయకులు ఉన్నారు, ఈ విధమైన మాట్లాడుతూ అదొక అవకాశం కూడా తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే స్వాతంత్ర పోరాటం ద్వారా మనకు స్వాతంత్రం, మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది అనేది కూడా నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవాలి. వాళ్ళ రాజకీయ పార్టీగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంది. ఆయన 3 ఎలక్షన్స్లో పాల్గొన్నారు. సో ఏదైతే స్వాతంత్ర పోరాటం ద్వారా తెచ్చిన రాజ్యాంగం అమలు చేసుకుంటున్నామో దాన్ని కూడా ఆయన తెచ్చుకోవాలి. ఆయన గతంలో కూడా రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని కానీ, రిపబ్లిక్ డే ఉత్సవాలు కానీ ఇవన్నీ కూడా జరిపిన సందర్భాలు చూసాం. ఆయన మరి ఎందుకు ఆ విధమైన నిర్ణయం తీసుకున్నారో, ఎందుకంటే ఇప్పుడు మనం కరోనా సందర్భంగా కూడా చూస్తే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒకవేళ పెద్ద ఎత్తున గ్యాదరింగ్ చేయలేని పక్షంలో ఇంటి మీద కూడా ఆయన ఎక్కడైతే మనం ఉంటామో ఆ ఇంటి మీద జెండా ఎగరవేసి ఆ స్ఫూర్తిని చాటేలాగా వాళ్ళ కార్యకర్తల్లో కానీ, వాళ్ళు అనుసరిస్తున్న లక్షలాది మంది ప్రజానీకంలో కానీ ఒక స్ఫూర్తిని తగిలించే ఇది చేస్తారు. సో మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటే బిజీగా లేరనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన వారం సాధారణంగా వెళ్ళే బెంగళూరుకే వెళ్ళారు. సో ఆయనకి ఏదో బిజీగా ఉన్నారు, వేరే అపాయింట్మెంట్లు ఉన్నాయి, లేదంటే ఆరోగ్యరీత్యా సహకరించిన పరిస్థితులు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. సో ఖచ్చితంగా ఇది ఒక చర్చనీయాంశంగా ఎందుకు మారిందంటే అంతే, స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కేటాయించడానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది అక్కడ అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు లోకేష్ గారు చూస్తేనేమో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దేశానికి క్షమాపణ చెప్పాలి, ఆ మహనీయుల త్యాగాలు చేసిన దానికి కూడా ఆయన విచారం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంది, తాను ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది. ఇంకో నేను సోషల్ మీడియాలో ట్రోల్స్ చూస్తూ ఉన్నాను. కొంతమంది అయితే జైళ్లలో మన ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళని కానీ, ఇంకేదన్నా నేరాలకు పాల్పడిన వాళ్ళని కానీ, ఆరోపణలకు గురైన వాళ్ళని కానీ ఆయన
పలకరించడానికి లేదంటే వాళ్ళని పరామర్శించడానికి సమయం ఇస్తున్నారు కానీ దేశ స్వతంత్రానికి సంబంధించిన జాతీయ జెండా ఆవిష్కరించడానికి ఎందుకు సమయం ఇవ్వలేకపోయారు అనేక ప్రశ్నలు వస్తా ఉన్నాయి, ట్రోల్స్ వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రత్యర్థి పార్టీలు కానివ్వండి, లేకపోతే నెటిజన్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో అయితే కొంత ఆత్మలక్షణ ధోరణిలో పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఏం సమాధానం చెప్పాలో ఎవరికి తెలియదు. మేమైతే వాళ్ళ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాక వేడుకలు అయితే నిర్వహించామని చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో పలానా దానివల్ల చేశారు, లేదా వాళ్ళ ఇంట్లో ఆవిష్కరించారు, ఆ ఫోటోలు రిలీజ్ చేయడం, అవన్నీ కూడా లేకపోయేసరికి ఇప్పుడు వాళ్ళ పార్టీ నేతలు కూడా ఇంతవరకు దీని గురించి ఎక్కడ రియాక్ట్ అయిన పరిస్థితి కనపడలేదు. ఇక్కడ ఒక పక్కనేమో మాజీ మంత్రులు కావచ్చు, లోకేష్ గారు లాంటి కావచ్చు, మంత్రులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, ఈవెన్ సోము వీర్రాజు గారు కూడా నిన్న అదే ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ తరఫున. ఆ విధంగా ఆయన చేయటం ఏంటి అనేది కూడా అడుగుతా ఉన్నారు. దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని నోరు విప్పాలి. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో నేను స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేకపోయాను, లేదంటే ఈ విధంగా ఇంట్లోనే నేను చేసుకోవాల్సి వచ్చిందో ఏదో ఆయన చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అంటే రాజ్యాంగం ఆయనకు కూడా ప్రాథమిక హక్కులు ప్రసాదించింది అనుకోండి, ఆయన ఇష్టం అయింది, నేను ఎగరేస్తాను లేకపోతే ఎగరవేయను ఆయన కూడా చెప్పుకోవచ్చు. కానీ లక్షలాది మంది ప్రజలు ఆయన అనుసరిస్తున్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఇదొక వాళ్ళ నాయకుడు ఈ విధంగా చేయడాన్ని కూడా వాళ్ళు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటుంది అనేది నేను చెప్తాను. ఓకే ఎలా మోహన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి అసలు ఈ వివాదం ఏంటి? సో ఇంతకుముందు మనకు మస్తానరావు గారు మాట్లాడిన సందర్భంలో కొన్ని కేసుల్లో జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి ఉన్నటువంటి టైము జాతీయ జెండాను ఎగరవేయడానికి, లేకపోతే జాతీయ జెండా వందనం